హాయ్ విగోష్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో మనం కొంచెం ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోబోతున్నాము. ఏంటి అంటే జాక్ ఫ్రూట్. సో చాలామంది చెప్తుంటారు జాక్ ఫ్రూట్ డయాబెటిక్ పేషెంట్స్ తినకూడదు అని చెప్తుంటారు. సో ఎందుకు తినకూడదు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ జాక్ ఫ్రూట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో యూజువల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్ మనకి షుగర్ లెవెల్స్ ఏదైతే షుగర్ ఉంటుందో అది మన బ్లడ్లోకి స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏ ఫుడ్ అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందో అదేంటి అంటే బ్లడ్లోకి షుగర్ని ఫాస్ట్గా రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఇన్సులిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతూ ఉంటాయి. ఈ ఆల్టరేషన్స్ అనేవి బాడీకి కరెక్ట్ కాదు. ఏ ఫుడ్ అయినా స్లోగా మన బ్లడ్లోకి రిలీజ్ అవుతేనే అది చాలా మంచిది. సో అవి మనకి చాలా హెల్తీ అనమాట. సో ఈ జాక్ ఫ్రూట్ విషయానికి వస్తే జాక్ ఫ్రూట్లో మనము 2 టైప్స్గా దాన్ని తీసుకుంటాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే పచ్చిగా ఉన్నది తీసుకుంటాము అండ్ రైప్ అండ్ ఫ్రూట్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే పచ్చిగా ఉన్నదాన్ని తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. యూజువల్లీ మనకి 50 నుంచి 55 వరకు దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది మోడరేట్. సో మనం పచ్చిదాన్ని కూరలాగా చేసుకొని తినాలి, పంచకాయ బిర్యానీ అంటుంటారు. ఇలా పచ్చిదాన్ని తీసుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వీ కెన్ హ్యాపీలీ ఈట్ ఇట్. అండ్ మన డయాబెటిక్ ఏమైతే షుగర్ లెవెల్స్ ఉంటాయో అవి నార్మల్గానే ఉంటాయి బికాజ్ ఆఫ్ ఇట్స్ గ్లైసెమిక్ ఇండెక్స్. సో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల డయాబెటిక్ షుగర్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వవు అనమాట. అదే పండిన దానికి వస్తే మనం ఇప్పుడు ఏదైతే ఒక ఫ్రూట్ రైప్ అయిందో దాన్ని తీసుకున్నామంటే రైప్ అయిన ఫ్రూట్ని తీసుకున్నామంటే దాంట్లో మనకి 85 వరకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 85 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉందంటే చాలా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ అనమాట. ఇలా హై ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకున్నట్లయితే ఆ ఫుడ్ మన బాడీలోకి ఇమీడియట్గా షుగర్ని రిలీజ్ చేస్తుంది. సో దట్ బ్లడ్లో మన షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి అన్నమాట. అక్కడ మనకి ప్రాబ్లం అనేది ఎరైజ్ అవుతుంది. సో డయాబెటిక్ వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫ్రూట్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఒకవేళ తినాలి అనుకున్నా కూడా 50 to 100 గ్రామ్స్ మధ్యలో తింటే చాలా మంచిది. బియాండ్ దట్ తీసుకున్నట్లయితే మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇన్స్టాంట్గా షుగర్ లెవెల్స్ పెరగడం అనేది నాట్ గుడ్ ఫర్ బాడీ. సో దీనివల్ల మళ్ళీ మీకు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది చాలా హెల్దీ. ఎందుకు హెల్దీ అంటే దీంట్లో వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది. ఇవి రెండూ కాకుండా ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఇందులో ఉండే ఫైబర్ చాలా మంచిది. ఫైబర్ మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచి ఆప్షన్. బట్ ఇట్ హ్యాస్ టు బీ టేకెన్ ఇన్ లిమిట్. సో ఒక లిమిట్లో తీసుకున్నట్లయితే ఇది చాలా మంచిది. సో డయాబెటిక్ పేషెంట్స్కి ఏదైతే జాక్ ఫ్రూట్ రైప్ అండ్ జాక్ ఫ్రూట్ అనేది సజెస్టబుల్ కాదు. కానీ తినాలనుకున్న వాళ్ళు ఒక 50 గ్రామ్స్ అలా తీసుకున్నట్లయితే దట్ వాస్ గుడ్. ఎందుకంటే ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు అవాయిడ్ దాట్. అండ్ పచ్చిది అయితే చాలా బెనిఫిట్, 50 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది కాబట్టి. సో ఇదే కాదు మనకి పుచ్చకాయ కూడా చెప్తుంటారు. దీంట్లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో పుచ్చకాయని తీసుకున్నా కూడా షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి అన్నమాట. మ్యాంగో, బనానా ఇలా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అండ్ ఇవి వెయిట్ లాస్ అవ్వడానికి కన్నా వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. కస్టర్డ్ యాపిల్ కూడా డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది తీసుకున్నా కూడా ఇన్స్టాంట్గా బ్లడ్లోకి గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా డ్రాబ్యాక్స్ అన్నమాట ఫ్రూట్స్కి. సో మనం తీసుకునేది లిమిట్లో తీసుకున్నట్టయితే మన డయాబెటిక్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఇదేంటి అంటే మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్కి ఎగెనెస్ట్గా ఫైట్ చేస్తుంది. సో ఇది క్యాన్సర్కి ఎగెనెస్ట్గా ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకు అంటే దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మనకి క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తాయి. అండ్ యూజువల్లీ ఒక డ్రాబ్యాక్ ఉంటే ఒక గుడ్ థింగ్ ఉన్నట్టు ఇది డయాబెటీస్ని ప్రమోట్ చేస్తే ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది. ఎలా బీపీని కంట్రోల్ చేస్తుంది అంటే యూజువల్లీ దీంట్లో పొటాషియం ఎలిమెంట్ ఉంటుంది. సో ఈ పొటాషియం ఎలిమెంట్ ఏం చేస్తుందంటే మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. దీంతోపాటు ఇందులో మ్యాంగనీస్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఈ మ్యాంగనీస్ ఎలిమెంట్ ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లైక్ ఒక ఎంజైమ్, ఒక హార్మోన్, అలా మన బాడీలో కొన్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి కొన్ని ఎలిమెంట్స్ అవసరం. సో ఆ అవసరమైన ఎలిమెంట్స్లో మ్యాంగనీస్ అనేది మేజర్ రోల్లో ఉంటుందన్నమాట. సో ఆ ఎలిమెంట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఆ ఎలిమెంట్ని ఈజీగా మనకి జాక్ ఫ్రూట్ నుంచి దొరుకుతుంది.
అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు పనస గింజల్ని కూర చేసుకొని తినొచ్చు. సో దాని ద్వారా ఏంటంటే మంచి ఫ్యాట్స్ బాడీలోకి వస్తాయి, డయాబెటీస్ షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వవు అనమాట. సో దిస్ ఈజ్ గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ ఆల్సో. సో ఏంటి అంటే రైప్ అయిన ఫ్రూట్ మాత్రమే తినకూడదు, ఇవి కాకుండా నార్మల్గా ఉన్నవి ఏవైనా కూడా తినేయచ్చు. అండ్ పచ్చిగా ఉన్న వాటిని కర్రీ చేసుకొని తింటే చాలా మంచిది, ఎందుకంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం అండ్ డయాబెటీస్ కంట్రోల్లో ఉండడం, దీంతో పాటుగా బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో ఇలా ఇది చాలా ఫెజిన్స్ని ఇస్తుంది. సో డయాబెటిక్ పేషెంట్స్కి ఇది మంచిదా కాదా అంటే హాఫ్ ఆఫ్ థింగ్ ఏంటి అంటే కొంచెం మంచిదని చెప్పచ్చు, కొంచెం మంచిది కాదని కూడా చెప్పచ్చు. సో ఇవాళ వీడియో ఎంత ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.